మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అరే ఓడో అంటాడు జగదీశ్వర్ రెడ్డి ఆ పొట్టోడు ఏమంటాడు అంటే ఈయన మంత్రి పదవి కోసం అని చెప్పి పోటీ పడుతున్నా అందుకనే గెలిపిస్తా అని చెప్పు బూరనర్స్ అయ్యాలి టీవీలు అంటుండు. పదవి కోసం అని చెప్పి బాధ్యతలు ఇస్తే పాకులాడుతుందని చెప్పి. అరే పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు. నేను ఏనాడు కూడా పదవుల వెంట పోలే. నేనేనాడు ఎవరిని అడుక్కోలే. చెయ్యి చాపి నా దేవుని భగవంతుని నా చెయ్యి ఎప్పుడు ఇట్లుండాలని చెప్తా అనుకుంటా, కానీ ఇట్లుండాలని ఇంతవరకు అనుకోలే. నేను ఎప్పుడు చెయ్యి చాపలే. ఏ పదవి కోసమో డబ్బు కోసమో నేను దిగజారి ప్రవర్తించలే. ఒక నియమం, సిద్ధాంతం, నైతిక విలువలకు కట్టుబడి ఉన్న మనిషిని, నిజాయితీగా వ్యాపారం చేసినా రాజకీయం చేసినా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు చేతగానంలాగా నా వల్ల కాదు అని పోను. ఏ పోస్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే పోరాటం చేయడం తెలుసు, కష్టపడి పనిచేయడం తెలుసు. నాకు కూడా అనిపించింది నల్గొండ పార్లమెంటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్, భువనగిరి పార్లమెంటుకు రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్. నల్గొండ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ లేకున్నా ఎవరికి పెట్టినా గెలుస్తుందని చెప్పి మీ అందరికి తెలుసు. అవునా? అసలు కిక్ ఇక్కడనే ఉంది. నాకు కిక్కు కావాలి కాబట్టి భువనగిరి ఇన్ఛార్జ్ తీసుకున్నా నేను కూడా. అరే ఎక్కడనో గెలిస్తే కాదు, భువనగిరిలో గెలిచి చూపించినప్పుడే రాజగోపాల్ రెడ్డి సత్తా ఏందో తెలుస్తుంది. అవునా కాదా? మరి అది ఎవరి మీద ఉంది బాధ్యత? నా ఒక్కరి మీద, మీ అందరి మీద ఉందా? మీ అందరి మీద ఉందా లేదా? మరి నన్ను నిలబెడతారా, లేపుతారా, పండబెడతారా, పడగొడతారా? ఎవరి చేతులు ఉంది ఇప్పుడు? ఎవరి చేతులు ఉంది? మరి మీ చేతులు ఉంది. నా గౌరవం మీ గౌరవం, నా భవిష్యత్తు మీ భవిష్యత్తు, ఈ ప్రాంత భవిష్యత్తు. ఈ గొంతు సన్నం కావద్దు. మనం తలెత్తుకొని ఉన్నామంటే ఏం చేయాలి? భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఎగరేద్దామా వద్దాం? సపోర్ట్ గట్టిగా అన్నారు. భువనగిరి గడ్డ మీద చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ గడ్డ అని చెప్పి మరోసారి నిరూపించాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీగా ఉన్న గడ్డ మీద తమ్ముడు చామల కిరణ్ గెలిపించి పెద్ద మెజారిటీతో పార్లమెంట్కి పంపించాలి. రేపొద్దున మనకు ఢిల్లీలో మాట్లాడేటోళ్ళు ఒకటి కావాలన్నా వద్దా? మనం హైదరాబాద్ ఉంటాం, తెలంగాణ ప్రభుత్వం ఉంటాయి. మనకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. మన శివనగూడెం రిజర్వాయరు, కిషనాంబెల్ రిజర్వాయర్ అయితే మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు వస్తుంది. ఆ సొయి లేనోడు, మతి లేనోడు, పర్మిషనే లేదు, ప్రాజెక్టు కట్టిండు. 30 టీఎంసీలు డిండి ఇరిగేషన్ ద్వారా దేవరకొండకు మునుగోడుకు 4 లక్షల ఎకరాలకు ఇస్తామన్నాడు. కానీ రిజర్వాయర్ల కోసం భూములు తీసుకొని జనాన్ని ఊర్లు కాల్ చేసి ఆగం చేసి రోడ్ల మీద తీసుకొచ్చిన మనిషి పైన నీళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాలను ఆ ఏదులకు వెళ్ళి టనలు కట్టలే, కెనాలు కట్టలే. ఇక్కడ మాత్రం కాంట్రాక్టర్ల కోసం రిజర్వాయర్లు కట్టి 5,000 కోట్లు దండగా చేసిండు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా? ఆ నీళ్ళు ఎవరు తేవాలి? మనం తేవాలి. రాజగోపాల్ రెడ్డి కొట్లాడాలి. రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసి పర్మిషన్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన పర్మిషన్స్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కొట్లాడాలి? మన చామల కిరణ్ కుమార్ రెడ్డి కొట్లాడుతాడు. రాష్ట్రంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇక్కడ ప్రాజెక్టులు టెండర్ పిలిపించి నేను కొట్లాడితే పైన పర్మిషన్ తెచ్చేది ఎవరంటే మన ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కొట్లాడతారు. మరి గెలవాలి, మనకి ఎంపీ కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? ఉదయ సముద్రం చేయాలి, డిండి చేయాలి, సొరంగం కంప్లీట్ చేయాలి, రోడ్లు వేపియాలి, త్రిపులార్ చేయాలి. త్రిపులార్ రోడ్ చేసుకోవాలన్నా వద్దా? మరి ఇన్ని చేయాలంటే త్రిపులార్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలన్నా వద్దా? నేను చెప్తున్న సోదరులారా, మన కోసం ఈ అభ్యర్థిని గెలిపించాల్సింది ఎవరి కోసం? మన కోసం. మనకు ఒక ఎంపీ ఉంటే గవర్నమెంట్ ఏది ఉన్నా సెంట్రల్